హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. ఈరోజు ప్రోమోస్ గురించి, లైవ్ అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సేఫ్ జోన్ కోసం బిగ్ బాస్ పెట్టిన ఛాలెంజెస్ అయితే ముగిశాయి. ఇక ఫస్ట్ ప్లేస్లో ఉన్న భరణి, దివ్య సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు. భరణి, దివ్యాలను బిగ్ బాస్ సంజన టీము, శ్రీజ టీముల నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయమంటే సంజన టీంని ఎలిమినేట్ చేస్తాడు. దివ్య టాస్క్ల ప్రకారం సంజన టీం బాగా ఆడిందని చెప్పినా వినకుండా సుమన్ శెట్టిని సేవ్ చేయడం కోసం భరణి తన మాస్క్ తీసి సంజనాని ఎలిమినేట్ అయితే చేశాడు. ఇది 100% రాంగ్. ఎందుకంటే బెలూన్స్ గేమ్లో కూడా సంజనాకి అన్యాయమే జరిగింది. అన్ని టాస్కుల్లో కూడా సుమన్ శెట్టి కన్నా 100% ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు సంజన టీం. అయినా తను సేఫ్ గేమ్ ఆడాడు భరణి. ఇక సెకండ్ ప్లేస్లో ఉన్న కళ్యాణ్, తనుజల్లో సేఫ్ జోన్లోకి ఒక్కరే వెళ్ళాలని బిగ్ బాస్ చెప్పడంతో తనుజ కళ్యాణ్ పంపించింది. హ్యాట్స్ ఆఫ్ తనుజ. తరువాత ఇమ్ము, దివ్య అలా ఎంతమంది తను కళ్యాణ్ ఎందుకు సపోర్ట్ చేసావు, రేపు కప్పు కూడా కళ్యాణ్కి ఇచ్చేస్తావని ఎంత చెప్పినా తాను కళ్యాణ్కి ఇచ్చిన మాట కోసం తన లాస్ట్ వీక్లో ఎలిమినేషన్ చివరి వరకు వెళ్ళాడు. అదే కాక ఇద్దరు పెయిర్ అయ్యేటప్పుడు కళ్యాణ్ అడిగాడు, నాకు ఒక ఛాన్స్ వస్తే ఇస్తావా అని. ఏదైతే తనుజ ఎవరి మాట వినకుండా కళ్యాణ్కి వాల్యూ ఇచ్చింది. సేఫ్ గేమ్ అయితే ఆడలేదు. డేంజర్ జోన్లో ఉన్న వారందరికీ బిగ్ బాస్ పూల్ గేమ్ పెట్టాడు. దానిలో తనూజ్ అయితే విన్ అయింది. తాను కూడా సేఫ్ జోన్లోకి వెళ్ళింది. ఈ టాస్క్లో తనూజ్కి భరణి, దివ్య, కళ్యాణ్ అయితే హెల్ప్ చేశారు. ఇక సేఫ్ జోన్లో ఉన్న వారందరికీ కెప్టెన్సీ టాస్క్ అయితే పడింది. దానిలో కళ్యాణ్ విన్ అయినట్లుగా తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్కి 5th కెప్టెన్ అయ్యాడు కళ్యాణ్. వరస్ట్ ప్లేయర్ అనిపించుకున్న కళ్యాణ్ 2-3 రోజుల్లోనే కెప్టెన్ అయి చూపించాడు. జై జవాన్, జై తనుజ. ఓకే గైస్, రేపు మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి, ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.